అందరూ బాగున్నారా? నేను మీ రేష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలికే చిలకమ్మ. సో ఈరోజు వీడియో మాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మా నమస్వి బర్త్డే. ఏ హ్యాపీ బర్త్డే నమస్వి. సో అదండి సంగతి. ఈరోజు మా నమస్విది ఫస్ట్ బర్త్డే అనమాట. అసలు మేము కేరళ రావడానికి మెయిన్ రీజనే మా నమస్వి బర్త్డే అండి. కాకపోతే గ్రాండ్గా ఫంక్షన్ చేయకుండా ఇలా వెకేషన్కి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మాకు. అవన్నీ కాసేపు అయ్యాక చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈరోజు ప్లాన్ని చాలా సింపుల్గా రిలాక్స్గా స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మా నమస్వి ఫస్ట్ బర్త్డే కదా, కాబట్టి ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి చాలా కాల్స్ వస్తాయి. మరి మేమేమో ట్రిప్‌లో తిరుగుతూ బిజీగా ఉండి అవి లిఫ్ట్ చేయలేకపోతే ఎలా అని, అందుకే అటు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఇటు మేము కూడా ఎంజాయ్ చేసేలా ఈరోజు ఐటినరీని ప్రిపేర్ చేయించుకున్నాం. అండ్ మేము ఎక్స్‌పెక్ట్ చేసినట్టే మా డే అయితే ఫ్యామిలీ నుంచి విషెస్‌తోనే స్టార్ట్ అయింది. అటు మా సైడ్ నుంచి అండ్ మా ఆయన సైడ్ నుంచి నమస్వియే ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అనమాట. మరి ఫస్ట్ మనవరాలంటే ఎంత ముద్దుంటదో మీరే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలా ఇష్టం అదంటే అందరికి. ఫ్యామిలీ నుంచి కాల్స్ అయిపోయాక నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయ్యే ముందు కాసేపు ఆ వ్యూని చూస్తూ బాల్కనీలోనే కాసేపు స్పెండ్ చేశాము. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అసలు మేము ఏ హోటల్‌లో స్టే చేస్తున్నాము, ఏంటి అని అన్నీ షేర్ చేసుకున్నాను. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోస్‌ని చూసేయండి. నేను ఈవినింగ్ కానీ, నైట్ గానీ కనిపించలేదు గానీ, మార్నింగ్ చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో అసల. పెద్ద బ్యాచే ఉంది. ఆ మంకీస్‌ని చూసి మా నమసి ఏమో ఓ తెగ పిలిచేస్తుంది. చూడండి ఎలా పిలుస్తుందో. సో క్యూట్ కదా! కాసేపయ్యాక మరి నా కూతురు పిలిచిందనో ఏంటో మరి నిజంగానే ఒకటొచ్చేసింది. ఈ టైంలో అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి బాబు. అలా మంకీ రాగానే మా ఆయన డోర్ క్లోజ్ అయ్యి ఉందనుకోని దానికి హాయ్ చెప్తూ వేషాలేశారు డోర్ దగ్గరికి వెళ్ళి. తీరా చూస్తే ఆ డోర్ ఏమో తీసుంది. వామ్మో! ఇంక చూసుకోండి గబ్బా గబ్బా డోరేసేశారు. ఆ సిట్యుయేషన్‌లో వీడియో తీయలేదు గానీ తీసుంటే భలే ఉండుండేది. రెండు కోతి పిల్లలు. అలా కాసేపు స్పెండ్ చేశాక బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. ఈరోజు ఆప్షన్స్ కూడా నిన్నట్లాగే సేమ్ ఉన్నాయి. బట్ టు బీ హానెస్ట్ నాకు డ్యూ డ్రాప్స్‌లో తిన్న ఫుడ్డే చాలా నచ్చింది ఇక్కడ కన్నా. ఎందుకంటే నిన్న నైట్ మలబార్ ఫిష్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం గానీ ఒక్క పీస్ కూడా తినలేకపోయాం. అంత దారుణంగా ఉంది ఆ టేస్ట్. కాకపోతే బయటకొచ్చాక ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ ఉండాలంటే అవ్వదు కదా! కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఎలపీకి స్టార్ట్ అయిపోయాం. అన్నట్టు ఈరోజు ఎక్కడ స్పెండ్ చేస్తున్నామో మీతో చెప్పలేదు కదా! ఎలపీలో హౌస్ బోట్‌లో స్పెండ్ చేయబోతున్నాం అనమాట. వెళ్ళే దారిలో మాకిలా ఊరబెట్టిన చిన్న ఉసిరికాయలు కనిపించాయి. కనిపించగానే కొనేసుకున్నాం. ఎందుకంటే నాకు గానీ, మా హస్బెండ్‌కి గానీ ఇద్దరికీ చాలా ఇష్టం ఇవంటే. ఇక్కడిలా ఊరబెట్టినవి ఫేమస్ అనుకుంటా అండి. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఇవే కనిపించాయి మాకు. ఆల్రెడీ చెప్పా కదా! మాకు చాలా ఇష్టమని. ఇంకా అవి తింటూ జర్నీ చేశాం. ఆఫ్టర్ 5 అవర్స్ ఫైనల్లీ ఎల్‌పీ వచ్చేసాం. హౌస్ బోట్‌లో స్టే చేయడం నా డ్రీమ్ అండి. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఫస్ట్ టైమ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు హౌస్ బోట్‌లో ఉన్నాం. అప్పటినుంచి హౌస్ బోట్స్‌కి ఫ్యాన్ అయిపోయాను. కాశ్మీర్‌లో అయితే బోట్ అక్కడే ఉంటది. అదే ఎల్‌పీలో అయితే మూవ్ అవుతది కదా! అందుకే ఎప్పటినుంచో అనుకుంటుంటే మా ఆయన నాకు, నా కూతురికి యాస్ ఏ బర్త్‌డే గిఫ్ట్‌గా ఈరోజు ఇలా ప్లాన్ చేశారు. నా ఫేస్‌లో ఆ ఎక్సైట్‌మెంట్‌ని క్లియర్‌గా చూడొచ్చు మీరు. మీరు గానీ హౌస్ బోట్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్లాన్ చేసుకున్నట్టయితే ట్రై టు రీచ్ దేర్ బై 12 పీఎం. ఎందుకంటే ఈవినింగ్ 6కి బోట్స్ ఆపేస్తారు. మేము లేట్‌గా మధ్యాహ్నం 3కి రావడం వల్ల 3 అవర్స్ బోట్ రైడ్‌ని మిస్ అయ్యాం. మాలా మీరు మిస్ అవ్వకూడదని చెప్తున్నాను. బోట్‌ని ఇలా క్యూట్ అండ్ సింపుల్‌గా చాలా బాగా డెకరేట్ చేశారండి. మేమైతే మినీ హౌస్ బోట్‌ని బుక్ చేసుకున్నాం మాకు మాత్రమే. ఒకవేళ మనకు కావాలంటే ఇంకా పెద్ద బోట్స్ కూడా ఉంటాయి షేరింగ్‌లో. మా హౌస్ బోట్ స్టార్టింగ్‌లోనే డైనింగ్ ఏరియా ఉంది. అక్కడే డెకరేషన్ చేశారు ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం. అండ్ అలాగే బెడ్‌రూమ్, కిచెన్ అండ్ పైకి వెళ్తే ఒక సిట్ ఔట్ ఏరియా కూడా ఉంది.
బోట్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ కూర్చొని మంచి మ్యూజిక్ పెట్టుకొని, ఆ బ్యాక్ వాటర్స్‌ని చూస్తే భలే ఉంటది కదా! రాగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చి మమ్మల్ని ఒక మినీ రైడ్‌కి తీసుకెళ్లారు. మా నమస్వి అయితే బోట్‌లో అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ చాలా ఎక్సైటెడ్ అయిపోయింది కాసేపు. ఇంకో వైపేమో వీళ్ళు మా కోసం కిచెన్‌లో లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆహా! ఆ వాసనకే మాకు ఇంకా ఇంకా ఆకలేసేసింది. బోట్ హౌస్‌లో 3 మీల్స్ కూడా ఇంక్లూడెడే అండి. మొత్తం వాళ్ళే హౌస్ బోట్‌లోనే వండి మనకి వడ్డిస్తారు. ఇంకిప్పుడు మా లంచ్‌లో అయితే పాంప్లెట్ ఫిష్ ఫ్రై, రసం, క్యాబేజ్ ఫ్రై, సలాడ్, కర్డ్ రైస్ అండ్ మ్యాంగో పికిల్‌ని సర్వ్ చేశారు. ఇంకా టేస్ట్ అంటారా? మంచి ప్లేస్‌లో అలా వ్యూ చూస్తూ బోట్‌లోనే చేసిన ఫుడ్ తింటే ఎందుకు బాగోదు చెప్పండి? టేస్ట్ నిజంగా చాలా బావుంది. లంచ్ చేయడం అయిపోయాక మొత్తం ఫ్యామిలీ అందరం కూడా కేరళ అవుట్‌ఫిట్స్ వేసుకొని చిన్న ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాము. ఫోటోషూట్ అంటే ఎవరో వచ్చి ఏం తీయలేదండి. మాకు మేమే తీసుకున్నాం. నేనేమో మా అమ్మ దగ్గరున్న ఈ కేరళ శారీని తీసుకున్నా. నా కూతురికి ఈ ఫ్రాక్‌నేమో మీషోలో ఆర్డర్ చేశాం. మేమిద్దరం వేసుకొని మా ఆయన్ని వదిలేస్తానా ఏంటి? అందుకే ఆయన చేత ఇలా పంచె కట్టించేశా. బట్ ట్రస్ట్ మీ అలా కేరళ డ్రెసెస్ వేసుకోగానే ఇంకా మంచి వైబ్ వచ్చాయి తెలుసా? మీరు గాని ఏమైనా ప్లేస్‌కెళ్తే అక్కడ ఎటైర్‌ని వేసుకోవడానికి ట్రై చేయండి. దట్ వైబ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అన్నట్టు కేరళ అవుట్‌ఫిట్స్‌లో మా ఫ్యామిలీ ఎలా ఉంది? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇంకలా ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడేంటంటే మా బోట్‌ని ఒక స్టాప్ దగ్గర ఆపారు. సో, ఇక్కడ సీ ఫుడ్ అవైలబుల్‌గా ఉంటదంట. మనకేమైనా తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చంట. యాక్చువల్‌గా ఇందాకల చెప్పా కదా! 3 మీల్స్ అండ్ స్నాక్స్ ఇంక్లూడెడ్ అని. అందులో ఫిక్స్‌డ్ మెనూ ఉంటది. ఆ మెనూ కాకుండా ఇంకేమైనా మనకు తినాలనిపిస్తే ఇలా మనకి నచ్చింది తీసుకొని బోట్ వాళ్ళకిస్తే వాళ్ళే మన కోసం వండుతారు. సో, మార్నింగ్ ఎలాగో ఫిష్ తిన్నాం కదా అని చెప్పేసి మా ఆయన్ని ప్రాన్స్ తెమ్మన్నాను. ఆయనేమో పెద్ద లాబ్స్టర్‌ని తెచ్చారు. ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని. ఫస్ట్ టైమ్ ట్రై చేయబోతున్నాం లాబ్స్టర్‌ని. సో, లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉండబోతుందో. అలా అక్కడ కొనుక్కోవడం అయిపోయాక ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్‌ని సర్వ్ చేశారు. సో, ఇప్పుడు ఈ టీ తాగుతూ అసలు మేము మా నమస్వి బర్త్‌డేని గ్రాండ్ ఫంక్షన్‌లా చేయకుండా వెకేషన్‌కి ఎందుకొచ్చేసామో మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ నాకు కానీ, మా హస్బెండ్‌కి గానీ ఇద్దరికీ కూడా ఫస్ట్ బర్త్‌డేని గ్రాండ్‌గా చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇష్టం కూడా లేదు. ఎందుకంటారా? మీరే చెప్పండి. మీలో ఎంతోమంది మీ పిల్లల ఫస్ట్ బర్త్‌డేని గ్రాండ్‌గా చేసుంటారు కదా! అందులో ఎంతమంది పిల్లలు క్రాంకీ అయిపోయి ఫోటోస్‌కి ఉండడం ఇష్టం లేక, ఒకే ప్లేస్‌లో ఉండలేక, అవుట్‌ఫిట్స్‌లో సఫకేట్ అయిపోయి ఇబ్బంది పడ్డారు? ఐ గెస్ చాలా మంది ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసే ఉండుంటారు కదా! ఎవరో కొంతమంది మాత్రం లక్కీ ఉంటారు ఇవేమీ ఫేస్ చేయకుండా. ఒకవేళ ఆ లక్కీ పేరెంట్స్ మీలో ఎవరైనా ఉంటే ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ. మేమైతే అంత లక్కీ కాదని మాకు ముందే తెలుసు. ఎందుకంటే మా పాప గురించి మాకే కంప్లీట్‌గా తెలుసు కాబట్టి. అదొక 2 మినిట్సే ఒకే ప్లేస్‌లో ఉండదు. అలాంటిది ఫంక్షన్‌లో, ఫోటోస్‌కి ఒకే ప్లేస్‌లో ఉంటదని మేమెలా ఎక్స్‌పెక్ట్ చేయగలం చెప్పండి? అందుకే మేము అస్సలు రిస్క్ చేయాలనుకోలేదు. ఈ థాట్స్ అన్నీ అది కొంచెం పెద్దయ్యాకొచ్చాయి మాకు. బట్ అది పుట్టినరోజే మేము ఫిక్స్ అయ్యాం. దానికి ఫస్ట్ బర్త్‌డే గ్రాండ్‌గా చెయ్యము అని. ఎందుకంటే ఇనీషియల్‌గా మాకున్న థాట్ ఏంటంటే వాళ్ళకి గుర్తుండదు కదా! ఎందుకు చెయ్యాలి అన్న థాట్‌లో ఉన్నాం. ఆ తర్వాత రియాలిటీ కూడా మా థాట్‌ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీరనొచ్చు, మరి మీరు ట్రిప్‌కి వెళ్ళినవి కూడా తనకి గుర్తుండవు కదా! మరి మీరు ట్రిప్‌కెందుకు వెళ్లారు అని. ఆగండి, ఆగండి అక్కడికే వస్తున్నా. కరెక్టే. ఈ ట్రిప్ కూడా తనకు గుర్తుండదు. బట్ మేము ట్రిప్‌కొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మూమెంట్ తను అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ, చాలా ఎక్సైట్ అవుతూ, మోర్ ఓవర్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇదే ఫంక్షన్‌లో అయితే ఇలా ఎంజాయ్ చేయగలదా? ఏడుస్తూనే ఉంటది. ఫ్యూచర్‌లో గుర్తుంటే ఏంటి? గుర్తులేకపోతే ఏంటి? ఈ మూమెంట్‌ని తను చాలా ఎంజాయ్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే మాలో కూడా ఎక్కడో ఒక చిన్న థాట్ ఉండేది. అనవసరంగా ఫంక్షన్ చేయట్లేదా అని. బట్ ఎప్పుడైతే ట్రిప్‌లో తన హ్యాపీనెస్‌ని చూసామో, ఆ కొంచెం గిల్ట్ కూడా పోయింది మాకు. మేము తీసుకున్న డెసిషన్ అస్సలు రాంగ్ అవ్వలేదనిపించింది.
వి ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఇలా వెకేషన్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నామని ఇంట్లో చెప్పగానే అందరూ హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. వి ఆర్ గ్లాడ్ మాకింత సపోర్టింగ్ ఫ్యామిలీ ఉన్నందుకు. బట్ అంతా పాజిటివే ఉండదు కదా! నెగెటివ్స్ కూడా ఉంటాయి ఎప్పుడైనా. మేము తీసుకున్న ఈ డెసిషన్ వల్ల కొంతమందేమో డబ్బులు మిగిల్చుకోవడానికి ట్రిప్‌కి వెళ్ళిపోతున్నారా అని అన్నారు. అలాంటి వాళ్ళు ట్రిప్‌కి ఫ్రీగా వెళ్ళగలరేమో గానీ మేము మాత్రం డబ్బులిస్తేనే ఫ్లైట్‌లోకి వెళ్ళగలము. అండ్ అలాగే ట్రావెల్ ఏజెంట్ అయినా డబ్బులిస్తేనే అలౌ చేస్తారు. మేమేమి పిసినారోళ్ళం కాదండి. బట్ స్ట్రెస్ కన్నా హ్యాపీనెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మనుషులం మేము. ఇలాంటి వాళ్ళు ఒక పక్కైతే, ఇంకొంతమందేమో ఫ్యామిలీని కూడా తీసుకెళ్లకుండా మీరే వెళ్ళిపోయారు. మీకు ఫ్యామిలీ అక్కర్లేదా అని అన్నారు. మీరు గాని నన్ను ముందు నుంచి చూస్తే 2 మంత్స్‌కొకసారి లేకపోతే చాలా రెగ్యులర్‌గా మా ఇంటికి అండ్ అలాగే అత్తారింటికి తిరుగుతూనే ఉంటాం. ఫ్యామిలీ అక్కర్లేదని అనుకుంటే అలా రెగ్యులర్‌గా ఎందుకు వెళ్తాం? కంప్లీట్‌గా వదిలేస్తాం కదా! కామెడీ ఏంటంటే మా ఫ్యామిలీ మా డెసిషన్‌ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళిప్పటిదాకా ఒక్కసారి కూడా మమ్మల్ని ఏమి అనలేదు ఈ డెసిషన్ వల్ల. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామని. ఐ హోప్ ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఏంటంటే పిల్లలకి ఫస్ట్ బర్త్‌డే చేయడం ఆర్ చేయకపోవడం ఆ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఇష్టమండి. మనం చేయగలిగేదల్లా జస్ట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్‌ని రెస్పెక్ట్ చేయడమే. ఎందుకంటే మనం సరదాగా అనే కొన్ని మాటలు వాళ్ళకి చాలా బాధను కలిగిస్తాయి. మనం అవతల వాళ్ళకి నచ్చినట్టు ఉండం కదా! మరి వాళ్ళు మనకు నచ్చినట్టు ఎందుకుండాలి చెప్పండి? ఎందుకో ఈ పాయింట్ షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. సో, ఇదే అండి మా పాప ఫస్ట్ బర్త్‌డేకి వెకేషన్‌కి రావడానికి రీజన్. ఇంకా సెలబ్రేషన్స్ విషయానికొచ్చేస్తే ఈవినింగ్ పైన స్పెండ్ చేశాక డ్రెసెస్ మార్చేసుకొని ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ చేయించాం. కేక్, కప్ కేక్స్ అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి. ఇప్పుడు మా నమస్వి బర్త్‌డేని మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. కేక్ కటింగ్ అయిపోయాక అది పడుకొని పోయింది. అది పడుకున్న తర్వాత మేము డిన్నర్ చేయడానికొచ్చాం. డిన్నర్‌లో పప్పు, ఈవినింగ్ తెచ్చిన లాబ్స్టర్, చికెన్, రైస్ అండ్ రోటీ ఇచ్చారు. లాబ్స్టర్‌ని ఫస్ట్ టైమ్ తిన్నాం ఈరోజు. బట్ ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా 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 బావుంది. సో, అదండి సంగతి. ఇలా మా నమస్వి ఫస్ట్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నాము. సింపుల్‌గా, పీస్‌ఫుల్‌గా, మెయిన్‌గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.